హలో ఫ్రెండ్స్, నేను మీ ప్రభాకర్. వెల్కమ్ టు తెలుగు మిస్టరీ. అది ఉత్తరప్రదేశ్లోని మీరట్. ఆ రోజు నవంబర్ 11, 2008 ప్రేమ్ ప్రయాగ్ అనే ప్రాంతంలో సంతోషి, ప్రేమ్వీర్ సింగ్ అనే దంపతులు నివసిస్తున్నారు. సంతోష్కి 62 సంవత్సరాలు, ప్రేమ్వీర్ సింగ్కు 65 సంవత్సరాలు. ఆయన పవర్ కార్పొరేషన్లో జేఈగా పనిచేసి రిటైర్డ్ అయ్యారు. సంతోష్కి ఆమె చెల్లి మంజులత ఫోన్ చేసింది, కానీ స్విచ్ ఆఫ్ అని వచ్చింది. ఉదయం నుంచి అక్కతో మాట్లాడాలని కంటిన్యూగా కాల్ చేస్తూనే ఉంది. ఆ ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తూనే ఉంది. ఓ గంట తర్వాత తన బావ అయిన ప్రేమ్వీర్ సింగ్ నంబర్కు కాల్ చేసింది. ఆ నంబర్ కూడా స్విచ్ ఆఫ్ అని వచ్చింది. ఇద్దరు ఫోన్లు స్విచ్ ఆఫ్ కావడంతో మంజులతకు కాస్త భయం వేసింది. ఉదయం నుంచి ఫోన్ చేస్తుంటే ఫోన్లు స్విచ్ ఆఫ్ అయినట్లు ఎందుకు వస్తున్నాయని కాస్త డిఫరెంట్గా అనిపించింది. ఆలస్యం చేయకుండా ఆ ఇంటికి వెళ్ళింది. ఇంటి మెయిన్ డోర్కు తాళం వేసి ఉంది. కిటికీలోంచి తొంగి చూస్తే లోపల ఎలాంటి అలికిడి లేదు. ఒకవేళ ఎక్కడికైనా వెళ్ళారా అనుకుంది. అందువల్ల నైబర్స్ ను కలిసి మా అక్క బావ ఎక్కడికి వెళ్ళారు అని అడిగింది. వారేం చెప్పారంటే, రాత్రి కూడా వారిని చూసాం, ఎక్కడికి వెళ్ళలేదు, ఇంట్లోనే ఉండి ఉంటారని చెప్పారు. కానీ ఇంటి మెయిన్ డోర్కు తాళం వేసి ఉంది. అప్పుడు మంజులత మళ్ళీ కిటికీ దగ్గరకు వచ్చి లోపల తొంగి చూసింది. అప్పుడు ఆమెకు ఏదో సందేహం కలిగింది. ఏదో దారుణం జరిగినట్లు అనిపించింది. వెంటనే నైబర్స్ను పిలిచి మెయిన్ డోర్ తాళంను పగలగొట్టి లోపలకు వెళదాం, సాయం చేయండి అని అడిగింది. వారు కూడా వచ్చి మెయిన్ డోర్కు ఉన్న తాళాన్ని పగలగొట్టారు. చుట్టుపక్కల వారు కూడా మంజులతతో కలిసి ఇంటి లోపలికి వెళ్ళారు. ఒక గదిలో సంతోషి చనిపోయి ఉండగా ఇంకో గదిలో ప్రేమ్వీర్ సింగ్ చనిపోయి ఉన్నాడు. ఫ్లోర్ అంతా రక్తంతో తడిసి ఉంది. వారిని ఎవరో దారుణంగా కొట్టడం వల్లే చనిపోయి ఉంటారని వారంతా అనుకున్నారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. కాసేపట్లోనే అక్కడికి వచ్చిన పోలీసులు ఇంటిని పరిశీలించారు. చుట్టుపక్కల వారిని అడిగి సమాచారం సేకరించారు. ఇంట్లో చెల్లాచెదురుగా పడి ఉన్న వస్తువులను చూసి దోపిడీ జరిగి ఉంటుందని, అడ్డుకునేందుకు ప్రయత్నించిన ముసలి దంపతులను దారుణంగా చంపేశారని పోలీసులు అనుకున్నారు. కాసేపట్లోనే ఈ వార్త మీరట్ మొత్తం వ్యాపించింది. ఇంట్లో ఉండే ముసలి దంపతులను దోపిడీకి వచ్చిన దొంగలు తలలు పగలగొట్టి బంగారం, నగదు దోచుకెళ్లారని మాట్లాడుకోసాగారు. కానీ ఈ కేసును విచారణ చేస్తున్న పోలీసులకు ఇది దోపిడీ కాదేమో అనే అనుమానం కలిగింది. సంఘటన జరిగిన సమయంలో ఇంట్లో కట్టేసిన కుక్కపై పోలీసుల దృష్టి పడింది. కుక్క పూర్తిగా నిశ్శబ్దంగా ఉంది. ఆ కుక్క కొంచెం కూడా అరవడం లేదు. సాధారణంగా కుక్క ఉన్న ఇంట్లోకి గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి దోపిడీ చేస్తే అది బాగా అరుస్తుంది. కనీసం రాత్రైనా అరిచిందా లేదా అని పోలీసులకు అనుమానం కలిగింది. అందువల్ల నైబర్స్ ను పిలిచి రాత్రి కుక్క మొరిగిన శబ్దం వినిపించిందా అని అడిగారు. కానీ అలాంటి శబ్దం వినిపించలేదని నైబర్స్ చెప్పారు. అందువల్ల ఆ దంపతులను ఎవరు చంపే ఛాన్స్ ఉందనే కోణంలో పోలీసులు విచారణ చేశారు. మొదటగా ఆ దంపతులకు పిల్లలు ఉన్నారా అని విచారిస్తే 2 పిల్లలు ఉన్నారని తెలిసింది. వారికి ఒక కొడుకు, కూతురు ఉన్నారు. కొడుకు పేరు గౌరవ్ సింగ్, కూతురు పేరు ప్రియాంక సింగ్. గౌరవ్ సింగ్ వేరే చోట డ్యూటీ చేస్తూ అక్కడే ఉంటున్నాడు. కానీ కూతురు వారితో ఉండట్లేదని తెలిసింది. ఈ దంపతులు చనిపోయిన విషయాన్ని వారి పిల్లలకు చెప్పండి, వెంటనే రమ్మనండి అని పోలీసులు బంధువులకు చెప్పారు. కూతురుకు సమాచారం ఇవ్వడానికి చాలా ప్రయత్నించారు. కానీ ఆమెకు సమాచారం అందిందో లేదో ఎవరికీ తెలియదు. కానీ కొడుకు మాత్రం విషయం తెలియగానే ఇంటికి వచ్చాడు. తన పేరెంట్స్ చనిపోయి ఉండడం చూసి బాగా ఏడ్చాడు. చివరి వరకు కూతురు ప్రియాంక సింగ్ కోసం ఎదురు చూశారు. ఆమె రాకపోవడంతో అంత్యక్రియలు జరిపించారు. అప్పుడు పోలీసులకు ప్రియాంక వ్యవహారం డిఫరెంట్గా అనిపించింది. ఆమెకు తల్లిదండ్రుల మరణం గురించి తెలియక రాలేదా, లేక తెలిసినా ఇటువైపు రాకూడదనే ఉద్దేశంతో రాలేదా అని సందేహపడ్డారు. ప్రియాంక సింగ్ యొక్క మొబైల్ నంబర్ ఆధారంగా కాల్ హిస్టరీ తీశారు. ఆమె లొకేషన్ కూడా కనిపెట్టారు. హత్య జరగడానికి ముందు రోజు రాత్రి అంటే నవంబర్ 10వ తేదీన ప్రియాంక సింగ్ ఈ ఇంటి చుట్టుపక్కలే తిరిగినట్లు వివరాలు లభించాయి. ప్రస్తుతం ఆమె మీరట్లోని టీపీ నగర్లో ఉన్నట్లు తెలియవచ్చింది. ఆమెపైనే పోలీసులకు అనుమానాలు బలపడడంతో ప్రియాంక సింగ్ ను అదుపులోకి తీసుకోవాలని, ఆమెను విచారించాలని అనుకున్నారు. ఆమెను పట్టుకోవడానికి పోలీసులు మఫ్టీలో తను ఉంటున్న ఇంటికి వెళ్లారు. ప్రియాంక సింగ్ ఇంటి నుండి బయటకు రాగానే అరెస్ట్ చేశారు. స్టేషన్కు తీసుకువచ్చి విచారించినప్పుడు విస్తుపోయే విషయాలు తెలిసాయి. 2005లో ప్రియాంక మిస్ మీరట్ గా అందాల పోటీలో టైటిల్ గెలుచుకుంది. 3 ఏళ్ల తర్వాత ఆమె చేసిన ఘోరం వైరల్ అయింది.
మిస్ మీరట్ కేసుగా ఈ కేసు ప్రాచుర్యం పొందింది. అప్పట్లో ఈ కేసు చాలా డిఫరెంట్గా అనిపించి ఏ నోట చూసినా ఇదే చర్చ జరిగింది. అంతగా అందరినీ ఈ కేసు ఎందుకు ఆశ్చర్యపరిచిందనే పూర్తి వివరాలను ఈ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, మేం చేసే వీడియోలు నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ రోజు నవంబర్ 16, 2008 ప్రియాంక సింగ్ను అరెస్ట్ చేసిన పోలీసులు స్టేషన్కు తీసుకువచ్చారు. ఆమెతో పాటు ఆమె స్నేహితురాలిని కూడా పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చారు. ప్రియాంక సింగ్తో మాట్లాడించడానికి ఎంతో ప్రయత్నించారు, కానీ ఆమె నోట ఒక్క మాట కూడా బయటకు రాలేదు. ఇదే సమయంలో ఆ జిల్లా ఎస్పీ ఆమె దగ్గరకు వెళ్లి తలపై చేయితో నిమిరారు. నువ్వు అచ్చం నా కూతురులా ఉన్నావు. ఇంత అందమైన అమ్మాయి ఏం చేసిందో తెలియాలి. అప్పుడే నిన్ను కాపాడడానికి నా వంతు ప్రయత్నం చేస్తా అని ఓదార్చారు. ఆ మాటలకు ప్రియాంక సింగ్ వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టింది. ఆమె కాసేపు ఏడ్చిన తర్వాత నోరు విప్పింది. ఆమె చెప్పిన విషయాలు మీరట్ మొత్తాన్ని ఆశ్చర్యపరిచాయి. మీరట్ ప్రజలే కాదు, ఆ రోజుల్లో వార్తాపత్రికల్లో ఈ వార్త ఎక్కడెక్కడ ప్రచురించబడిందో ఆ వార్తను చూసిన ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయారు. ప్రియాంక సింగ్ మీరట్లోని చుట్టుపక్కల పాఠశాలల్లో చదివింది. ఆ తర్వాత 2002లో ఇండియన్ స్కూల్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీలో గ్రాడ్యుయేషన్ చేసింది. డిగ్రీ పూర్తి చేసిన తర్వాత పేరెంట్స్కు తన కోరికను తెలియజేసింది. నేను మోడలింగ్ చేయాలని అనుకుంటున్నాను, నాకు అనుమతి ఇవ్వండి అని అడిగింది. పేరెంట్స్ కూడా మాకు ఎలాంటి అభ్యంతరం లేదు, నువ్వు మోడలింగ్ చేయాలనుకుంటే చెయ్యి అని చెప్పారు. కొన్నాళ్ల తర్వాత మీరట్లో అందాల పోటీలు జరిగాయి. ఆ పోటీలో ప్రియాంక సింగ్ పాల్గొంది. 2005లో ప్రియాంక సింగ్ మిస్ మీరట్ టైటిల్ గెలుచుకుంది. అప్పుడు వార్తాపత్రికల్లో పెద్ద పెద్ద ఫోటోలతో వార్త వచ్చింది. అది చూసి ప్రియాంక తల్లిదండ్రులు చాలా సంతోషపడ్డారు. ఆ తర్వాత తాను ఇంటీరియర్ డిజైనింగ్ కోర్సు చేయాలని అనుకుంటున్నట్లు చెప్పింది. అందుకోసం ఢిల్లీలో అడ్మిషన్ తీసుకోవాలి, మీరు అనుమతిస్తే అక్కడికి వెళ్తా అంది. ఆమె మాటకు పేరెంట్స్ నో చెప్పలేదు. ఇక ఢిల్లీలో అడ్మిషన్ తీసుకుంది. లేడీస్ హాస్టల్లో జాయిన్ అయింది. ఆమె తల్లిదండ్రులకు దూరంగా ఉండాల్సి వచ్చింది. తాను ఉంటున్న హాస్టల్లో ప్రియాంకకు రూమ్మేట్ ఉండేది. ఆమె పేరు అంజు. ఈ అంజు ఉత్తరప్రదేశ్లోని షెహబాజ్పూర్కు చెందిన వ్యక్తి. మొదట్లో ఇద్దరు ఒకరికొకరు అంత క్లోజ్గా లేరు. కానీ ఒకరోజు ప్రియాంక సింగ్ తన గదికి కరెక్ట్ టైంకు రాలేకపోయింది. అప్పుడు ప్రియాంక సింగ్ కోసం అంజు చాలా కంగారు పడింది. పదే పదే ఆమె నంబర్కు ఫోన్ చేసింది, కానీ అంజు కాల్ను ప్రియాంక రిసీవ్ చేసుకోలేదు. రాత్రి 8 గంటల ప్రాంతంలో ప్రియాంక గదిలోకి రాగానే అంజు ఆమెపై చాలా కోపంగా మాట్లాడింది. నువ్వు త్వరగా రూమ్కు రాకపోవడంతో నీకు ఏమైందోనని నా గుండె దడదడా కొట్టుకుంది. కనీసం నీతో ఫోన్లో కూడా మాట్లాడకపోవడంతో నా ప్రాణం పోయినంత పనైంది. ఇంతకీ నీకు లేట్ ఎందుకయింది, ఎక్కడికి వెళ్ళావు అని అడిగింది. అంజు ఈ విధంగా మాట్లాడడం ప్రియాంక సింగ్కు చాలా నచ్చింది. ఒక వ్యక్తి తన కోసం ఎదురు చూడడం, ఆప్యాయంగా మాట్లాడడంతో తను చాలా సంతోషపడింది. ఇలా కొన్ని రోజులు గడిచిపోయాయి. ఒకరోజు అంజు అనారోగ్యం పాలైంది. పడుకుని అస్సలు లేవలేకపోయింది. అప్పుడు ప్రియాంకనే ఆమెను బాగా చూసుకుంది. అన్నం తినిపించేది, స్నానం చేయించేది, బట్టలు మార్చేది. ఈ పనులన్నీ చాలా ప్రత్యేకమైన వ్యక్తిలా చేసింది. అందువల్ల ఇద్దరి మధ్య గాఢమైన స్నేహం ఏర్పడింది. ఎవరూ ఊహించని విధంగా వారిద్దరూ ఒకరినొకరు ఐ లవ్ యూ అని చెప్పుకున్నారు. అంటే వారు ప్రేమలో పడ్డారు. అప్పటి నుంచి కలిసి తినేవారు, కలిసి ఉండేవారు, అవకాశం దొరికితే కలిసి పడుకునేవారు. అంతకు మించి భార్యాభర్తల్లాగా ఉండేవారు. అంతలా వారి మనసులు దగ్గరయ్యాయి. వారికి పెళ్లి చేసుకునే వయసు వచ్చింది. ఈ క్రమంలో వారిద్దరూ డిఫరెంట్గా ఆలోచించారు. మన ఇద్దరం పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుంది, మన పెళ్లిని మన కుటుంబాలు అస్సలు ఒప్పుకోవు, సమాజం కూడా ఒప్పుకోదని అనుకున్నారు. అప్పుడు అంజు మనసులో ఒక దురాలోచన కలిగింది. ఆమె ఏం చెప్పిందంటే, నాకు ఒక తమ్ముడు ఉన్నాడు, వాడు నాకంటే 5 ఏళ్ళు చిన్నవాడు, నీకు వాడి నెంబర్ ఇస్తాను, వాడితో ప్రేమగా మాట్లాడు, నెమ్మదిగా ప్రేమ వలలో చిక్కుకునేలా చేయి అని సొంత తమ్ముడు అజేంద్ర నెంబర్ను ప్రియాంకకు ఇచ్చింది. మొదట అతనికి ప్రియాంక సింగ్ ఫోన్ చేసి నెమ్మదిగా మాట కలిపింది, ప్రేమ వలలో పడేలా చేసింది. ప్రియాంక తనను నిజంగానే ప్రేమిస్తోందని అతడు నమ్మాడు. అతడు కూడా ప్రియాంక సింగ్ను ప్రేమించాడు.
మిస్ మీరట్ నా జీవితంలోకి రాబోతోందని అతడు గాల్లో తేలాడు. కానీ సడన్ గా ప్రియాంక మాట్లాడడం మానేసింది. ఇదంతా అజేంద్రకు వింతగా అనిపించింది. అతడు విరహంతో నానా తిప్పలు పడ్డాడు. అజేంద్ర మాట్లాడడానికి ప్రయత్నించినప్పుడు ప్రియాంక సింగ్ ఏమందంటే, నీకు వేరొకరితో పెళ్లి కాబోతోంది కదా, నాతో కేవలం సరదా కోసమే మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నావు అని బుంగమూతి పెట్టుకుంది. ఆ దెబ్బకు అజేంద్ర కుంగి కుషించిపోయాడు. నేను నీకోసం ఏదైనా చేస్తా, ఏం చేయమంటావో చెప్పు అన్నాడు. అయితే నన్ను రిజిస్టర్ మ్యారేజ్ చేసుకో అని ప్రియాంక చెప్పింది. ఇక మాట్లాడకుండా అజేంద్ర ఆమెను రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాడు. అసలు ఈ పెళ్లి చేసుకోవడానికి ప్రియాంక ఉద్దేశం ఏంటంటే అజేంద్ర ఇంటికి దూరంగా ఉన్నాడు, అందువల్ల అతన్ని పెళ్లి చేసుకుని ఆ ఇంట్లో అంజుతో హాయిగా ఉండొచ్చు అనే ఉద్దేశంతో పెళ్లి చేసుకుంది. ఆ ఇంట్లో అంజు ప్రియాంక క్లోజ్గా ఉండడం ఇంట్లో ఉన్న మిగతా వారికి సందేహం కలిగించింది. వారి మధ్య ఏదో తప్పుడు సంబంధం ఉన్నట్లు అనిపించేది. ఇంకోవైపు ఈ పెళ్లి ప్రియాంక పేరెంట్స్కు నచ్చలేదు. ఈ పెళ్లిపై రెండు కుటుంబాలు కూడా కోపంగానే ఉన్నాయి. ఇలా కొన్ని రోజులు గడిచిపోయాయి. అప్పుడు ప్రియాంక సింగ్, అంజు ఇద్దరూ కలిసి ఢిల్లీకి వెళ్ళిపోయారు. వారి వారి కుటుంబాలకు దూరంగా ఢిల్లీలో ఉండేవారు. ప్రియాంక సింగ్ తన ఇష్ట ప్రకారం పెళ్లి చేసుకోగానే ఆమె తల్లిదండ్రులు దూరం పెట్టారు. వారి ఆస్తి అంతటిని కొడుకు పేరు మీదకు మార్చారు. ప్రియాంక సింగ్ కు చిల్లి గవ్వ ఇచ్చేది లేదని ఆమెను ఇంటికి కూడా రానివ్వమని చెప్పారు. ఈ విషయం ప్రియాంక సింగ్ కు తెలిసినప్పుడు చాలా కోప్పడింది. ఇదే సమయంలో అంజు, ప్రియాంక ఢిల్లీలో ఉండేవారు. వారి దగ్గర డబ్బు ఉన్నంత వరకు బాగానే ఉన్నారు. కానీ డబ్బు అయిపోగానే ఏప్రిల్ 2008లో ఢిల్లీని వదిలేశారు. చదువుకు కూడా దూరమయ్యారు. మీరట్లోని టీపీ నగర్ కు వెళ్లి అద్దెకు ఉండడం మొదలుపెట్టారు. ఆ రోజు నవంబర్ 10, 2008 రాత్రి 7:30 నుంచి 8:30 సమయం. డబ్బు అయిపోవడంతో ప్రియాంక సింగ్ తల్లడిల్లిపోయింది. మా నాన్న ఆస్తిలో నాకు కూడా హక్కు ఉంటుంది కదా, అందువల్ల నాన్న దగ్గరకు వెళ్ళి కొంత సాయం అడుగుదాం, సాయం చేస్తే సరే, లేకుంటే ఆస్తిలో వాటా అడగాలని డిసైడ్ అయ్యింది. పేరెంట్స్ ఉంటున్న ఇంటికి వెళ్ళి తలుపులు కొట్టింది. రాత్రి 8:30 సమయంలో తల్లి తలుపు తీసింది. ఎదురుగా కూతురు ఉండడం చూసి సంతోషి చాలా సంతోషపడింది. కూతురును, ఆమెతో పాటు వచ్చిన అంజును లోపలకు తీసుకెళ్లి కూర్చోబెట్టింది. తాగడానికి నీళ్లు ఇచ్చి సరదాగా మాట్లాడుతోంది. అప్పుడు తాను ఎందుకోసం వచ్చిందో ప్రియాంక సింగ్ చెప్పింది. డబ్బు కావాలని అడగగానే సంతోషి ముఖం కోపంగా మారింది. నీకు డబ్బు ఇవ్వడానికి మీ నాన్న అస్సలు ఒప్పుకోరు. ఇప్పటికే మీ నాన్న నీపై చాలా కోపంగా ఉన్నాడు. నీ ముఖం చూడ్డానికి కూడా ఇష్టపడట్లేదు. నువ్వు చనిపోయినట్లుగా ఆయన ఫీల్ అవుతున్నారు. కాబట్టి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని సంతోషి చెప్పింది. తల్లి ఈ విధంగా మాట్లాడగానే ప్రియాంకకు కోపం వచ్చింది. ఆమె కూడా తల్లిపై అరిచింది. తల్లి కూతుళ్ళ మధ్య వాగ్వాదం జరిగింది. అప్పుడు సంతోషి ఏమందంటే, నీ గురించి మీ నాన్న అనే మాటలు కరెక్ట్గానే అనిపిస్తున్నాయి. నీ తండ్రి నీ గురించి ఏమనేవారంటే, నిజంగా ప్రియాంక నాకే పుట్టిందా అని అనేవారు. ఇప్పుడు అదే అనుమానం నాకు కూడా కలుగుతోంది. నిజంగా నువ్వు నా కడుపులో ఎలా పుట్టావే అని ఆ తల్లి కూడా తిట్టింది. ఆ మాట అనకు అని ప్రియాంక తన తల్లిని ఆపడానికి ప్రయత్నించింది. కానీ ఇద్దరి మధ్య మాట పెరిగింది. ప్రియాంకకు విపరీతమైన కోపం వచ్చి ఒక గుడ్డను తీసుకుని తల్లి నోట్లో పెట్టింది. తల్లి అరవకుండా కేకలు వేయకూడదనే ఉద్దేశంతో అలా చేసింది. ఆ తర్వాత టవల్ తీసుకుని తల్లి మెడలో వేసి గట్టిగా లాగింది. కాసేపట్లోనే ఆమె నోటి నుండి, ముక్కు నుండి రక్తం కారింది. అది చూసి ప్రియాంకకు భయం వేసింది. ఇంతలో ఆమె తండ్రి ప్రేమ్వీర్ సింగ్ రూమ్ నుంచి బయటకు వచ్చాడు. తన భార్య పరిస్థితిని చూసి అతనికి చాలా కోపం వచ్చింది. అతడు అరిచి అందరినీ పిలవబోయే క్రమంలో ఈ ఇద్దరు అమ్మాయిలు అతనిపై దూకారు. అతని నోటిని మూసి మరో గదిలోకి తీసుకెళ్లారు. వారిని ప్రేమ్వీర్ సింగ్ కొట్టడానికి ప్రయత్నించాడు. కానీ ఆయన వయసు 65 సంవత్సరాలు. వయసులో ఉన్న ఆ ఇద్దరు అమ్మాయిలను అతడు ఎదుర్కోలేకపోయాడు. ఆ ఇద్దరు అమ్మాయిలు కలిసి పదునైన ఆయుధంతో దాడి చేయడం ప్రారంభించారు. కొన్ని బరువైన వస్తువులతో కూడా కొట్టారు. ప్రేమ్వీర్ సింగ్ చనిపోయే వరకు దాడి చేశారు. ఆ తర్వాత ఇంట్లో ఉన్న 6 లక్షల విలువైన ఫిక్స్డ్ డిపాజిట్లు, కొంత నగదు, భారీ మొత్తంలో నగలు తీసుకుని పరారయ్యారు. నేరుగా మీరట్ టీపీ నగర్లోని అద్దె ఇంటికే వెళ్లారు. ప్రతిరోజు వార్తాపత్రికలు చదువుతూ పోలీసుల విచారణ ఎలా సాగుతోందని తెలుసుకునేవారు. కానీ పోలీసులు పక్కాగా విచారణ చేసి
ఈ ఇద్దరు అమ్మాయిలను అరెస్ట్ చేశారు. కేసు విచారణ జరుగుతున్న సమయంలో వారు దాదాపు 756 రోజుల పాటు జైల్లో ఉన్నారు. 2010లో ప్రియాంక సింగ్ కు బెయిల్ దొరికింది, కానీ అంజుకు బెయిల్ దొరకలేదు. ప్రియాంక సింగ్ కు బెయిల్ దొరకగానే ఆమె ఎంతోగానో ఉద్వేగానికి లోనైంది. అంజుకు బెయిల్ దొరకకపోవడంతో చాలా బాధపడింది. పదే కోర్టుల చుట్టూ పోలీసుల చుట్టూ తిరిగి తన స్నేహితురాలికి బెయిల్ ఇప్పించే వరకు ఆమె సరిగా నిద్రపోలేదు. ఆ తర్వాత కొన్నేళ్ల పాటు ఈ విచారణ సాగింది. ఆ రోజు మే 28, 2015 మీరట్లోని జిల్లా కోర్టులో న్యాయమూర్తి కూర్చుని ఉన్నారు. ఎదురుగా బోన్లో ఈ ఇద్దరు అందమైన యువతులు నిలబడి ఉన్నారు. తుది తీర్పు వెలువడే సమయంలో కోర్టు మొత్తం కిక్కిరిసిపోయింది. మీడియా వాళ్ళంతా తీర్పు ఏమని వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. కోర్టు బయట కూడా జడ్జి ఏం తీర్పు ఇస్తారో తెలుసుకోవాలని ప్రజలు ఆసక్తిగా వేచి చూస్తున్నారు. ఆ ఇద్దరు అమ్మాయిలను చూసి జడ్జి వారికి జీవిత ఖైదు విధిస్తున్నట్లు ప్రకటించారు. ఆ తీర్పు వినగానే ఆ ఇద్దరు అమ్మాయిలు పూర్తిగా మౌనంగా ఉన్నారు. అప్పుడే ఒక అమ్మాయి ఇంకో అమ్మాయిని మోచేతితో పొడిచి ఏదో సైగ చేసింది. ఆ సైగ చేయగానే ఆ అమ్మాయి జడ్జికి చేతులు జోడించి వేడుకోవడం మొదలుపెట్టింది. సార్, నాదొక విన్నపం, మమ్మల్ని ఒకే జైలులో ఒకే సెల్లో ఉంచండి అని ప్రాధేయపడింది. కానీ అప్పటికే జడ్జి తీర్పు ఇచ్చేశారు కాబట్టి దానిపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. ఆ తర్వాత వారిద్దరిని తీసుకెళ్లి జైలుకు అప్పగించారు. అక్కడికి వెళ్ళాక వారు కోర్టులో జడ్జి ముందు ఏ విషయం అయితే చెప్పారో అదే విషయాన్ని జైలర్ ముందు ఉంచారు. కానీ వారి మాటను ఎవరూ వినలేదు. జైలులో అది మొదటి రాత్రి. చాలా రోజుల తర్వాత ఈ ఇద్దరు అమ్మాయిలు ఒకరిని విడిచి మరొకరు ఉండడం అదే మొదటిసారి. ఆ రాత్రి గడపడం వారికి చాలా కష్టమైపోయింది. మరుసటి రోజు ఉదయం కాగానే ఈ ఇద్దరు అమ్మాయిలు జైలులో పెద్ద గొడవే చేశారు. వారి కోరికకు జైలు అధికారులు ఒప్పుకోక తప్పని పరిస్థితిని క్రియేట్ చేశారు. ఆ ఇద్దరు అమ్మాయిలు ఒకే బ్యారక్లో ఒకే సెల్లో ఉంచాలన్న డిమాండ్ను నెరవేర్చారు. వారిద్దరు కలిసే పడుకునేవారు, కలిసే తిరిగేవారు, తినేవారు. వారిద్దరూ కలిసి ఉండడానికి, కలిసి చనిపోవడానికి నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం వారు ఒకే జైలులో ఉన్నారు. ఆ రోజుల్లో లెస్బియనిజం అనే పేరు చాలా తక్కువ మందికి తెలుసు. అప్పట్లో సోషల్ మీడియా పెద్దగా లేదు. కానీ పేపర్, టీవీల్లో తాటికాయంత అక్షరాల్లో ఈ వార్తను రాశారు. మిస్ మీరట్ గురించి ఇలాంటి వార్త రావడంతో అంతా ఆశ్చర్యంగా మాట్లాడుకునేవారు. ఈ కేసుపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్లో రాయండి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.